మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, స్టాటిక్ సర్వేలెన్స్ టీంల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. మంగళవారం ఆయన ఉదయాదిత్య భవన్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నగదు, మద్యం, బహుమతులు, ఇతర ప్రలోభక వస్తువుల అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని అన్నారు. చెక్పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎఫ్ఎస్టీ బృందాలు క్షేత్రస్థాయిలో చురుకుగా తిరుగుతూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అన్నారు. బృందాల నిర్వహణ బాధ్యతలు ఎలా నిర్వహిస్తారో, డబ్బు, మద్యం పట్టుబడితే ఎలా సీజ్ చేస్తారో ఆయా బృందాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల హ్యాండ్బుక్ 1కి 10 సార్లు చూసుకోవాలని, అవసరమైతే మున్సిపల్ కమిషనర్ సలహాలను తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి ఏవైనా సమస్యలు ఉంటే గ్రూప్ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. ఉద్యోగులు ఎన్నికలలో రాజకీయ పార్టీలకు సహాయం చేసినా, ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పూర్తి స్థాయి అప్రమత్తతో పనిచేస్తుందని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిసరాల్లో భద్రతను బలోపేతం చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, పెళ్లిళ్ల సమయంలో, ఆస్పత్రికి వెళ్లే సమయంలో ఉదాసీనత వ్యవహరించాలని, నగదు, మద్యం పట్టుబడితే వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించాలని అన్నారు. విధులను పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ సంస్థ పిడి రాజ్ కుమార్, జెడ్పీ సీఈఓ బి శ్రీనివాసరావు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు హాజరయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు 100% సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి లాజిస్టిక్ ఇష్యూస్ ఉన్నా కానీ, మీకు సంబంధించినటువంటి రెమ్యునరేషన్ కానీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి నార్మ్స్ ప్రకారంగా మీకు పే చేయబడుతుంది. టీఏడిఏ కానీ లేకపోతే ఏది ఉన్నా కానీ మీకు యాజ్ పర్ నార్మ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్ సంబంధించినది అనేది ఇట్స్ అ వెరీ 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 సిస్టమాటిక్ ప్రొసీజర్. ఈ సిస్టమాటిక్ ప్రొసీజర్లో ప్రతి ఒక్కరికి ఆఫీసర్కి ఒక రోల్ ఉంటుంది. ఆ రోల్ని మీరు ఎప్పుడైతే నిర్వర్తిస్తారో ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మీకు సపోర్టివ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ రోల్ని మీ డ్యూటీని నెగ్లెక్ట్ చేస్తారో, ఆర్ మీరు నెగ్లిజెంట్ బిహేవియర్ తోటి కానీ లేకపోతే ఇంకే ఇతరతర పొలిటికల్ పార్టీకి వారికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ లేకపోతే వారికి తగ్గట్టుగా మీరు పని ఎప్పుడైతే చేస్తారో, అంటే పార్షియల్ వేగా ఎప్పుడైతే చేస్తారో, దెన్ వీ విల్ నాట్ హెల్ప్ యూ. సో మీరు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా మీ మీద డిసిప్లినరీ యాక్షన్ అనేది ఉంటుంది. అందరి టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. బట్ జస్ట్ ఫ్యూ థింగ్స్ కలెక్టర్ గారు కూడా చాలా డీటెయిల్గా క్వశ్చన్స్ అడిగి అందరూ అర్థమయ్యేలా కూడా చేయడం జరుగుతున్నది. బట్ ఫ్యూ థింగ్స్ ఫర్ ది ఎఫ్ఎస్టీస్ ఇప్పుడు మనము సహజంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, డిస్టిక్లో మేజర్ ఎలక్షన్స్లో కూడా మన స్టేట్ బార్డర్ లేకపోతే డిస్ట్రిక్ట్ బార్డర్లో మనము ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ పెట్టడం జరుగుతుంది. సో నౌ బికాజ్ ఇట్ ఇస్ అ మున్సిపాలిటీ, there will be lot of ways from which either cash లేకపోతే any kind of inducement which can be some item లేకపోతే లిక్కర్ ఏదో ఒకటి చాలా రూట్స్ కూడా రావచ్చు. ఒక లెటర్స్ నల్గొండ మున్సిపాలిటీకి రావాలంటే మినిమం ఒక 10 to 15 రూట్స్ ఉంటాయి. బట్ వీఆర్ కాన్స్టిట్యూటెడ్ వన్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్. సో ఈ ఐడియా ఈజ్ మీరు మేజర్ రూట్స్ ఏమేమి ఉన్నాయో మీ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఇన్ఫర్మేషన్ దాని ప్రకారంగా మీరు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అనేది యాక్టివ్గా మూవ్ చేసుకుంటూ ఉండాలి.